హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఫ్లిప్కార్ట్ లో ఒక ప్రొడక్ట్ అన్నది అయితే ఆర్డర్ అయితే చేశాను. సో అది ఈ రోజు అన్నది అయితే డెలివరీ అయితే అయ్యింది. ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాము. ఈ ఆర్డర్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ దోశ తవ్వ అన్నమాట. చాలా అంటే చాలా బరువుగా అయితే ఉంది. మనకి ఏమన్నా దోశలు అది వేసుకున్నా కూడా చాలా నీట్ గా అయితే వస్తుంది. మన కింద మన ఏ పాన్ తీసుకున్నా, కుక్కర్ తీసుకున్నా, బోటం అన్నది కొద్దిగా వెయిట్ గా ఉంటే మనం ఏం కుక్ చేసుకున్నా కూడా కింద మాడకుండా చాలా నీట్ గా అయితే వస్తుంది అన్నమాట. ఈ క్యాస్ట్ ఐరన్ దోశ కూడా చాలా వెయిట్ అయితే ఉంది. దోశ కూడా చాలా నీట్ గా అయితే వచ్చింది అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మన అన్బాక్సింగ్ అన్నది అయితే చేసి అయితే చూద్దాము. ఇది వచ్చేసి కంప్లీట్ గా ఐరన్. సో దీనికి అటు ఇటు కూడా సైడ్ పట్టుకోవడానికి సిలికాన్ అయితే ఇచ్చారు. హ్యాండిల్స్ వచ్చేసి అండ్ మనం తిరిగేసుకోవడానికి గరిటె ఉంటది కదా, అది కూడా వుడ్ తో అయితే ఇచ్చారు. కెపాసిటీ వచ్చేసి 1.5 లీటర్స్ అండ్ డయామీటర్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ అయితే ఉంటది. సో చాలా అంటే చాలా బాగుంది. ఐరన్ క్యాస్ట్ తవ్వ వచ్చేసి వెయిట్ ఉండడం వల్ల ఎవరైనా దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్ గా అన్నది పర్చేస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే సైడ్ కాలకుండా సిలికాన్ మౌల్స్ అన్నది అయితే ఇచ్చారు. మన ఈజీగా మనం క్యారీ అన్నది అయితే చెయ్యొచ్చు అన్నమాట. మౌల్స్ రావడం వల్ల మనకి చెయ్యి అన్నది అయితే కాలదు. దోశ అది తిరిగేసుకున్నప్పుడు అదిని. సో సపరేట్ గా దీని వుడెన్ స్పూన్ లాంటిది కూడా ఇచ్చారు. సో చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది దోశ కూడా కింద వెయిట్ ఉండడం వల్ల. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.